5.1 యాంప్లిఫైయర్. మన సబ్స్క్రైబరు బాబ్జీ గారు అయితే దీన్ని హైదరాబాద్ నుంచి అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆయనకైతే పెద్ద క్యాబినెట్ వద్దు, చిన్న క్యాబినెటే కావాలని చెప్పారు. కొంచెం సైజ్ చిన్నగా కావాలంట ఆయనకి యాంప్లిఫైయర్ అయితే. నేనైతే 2.1 క్యాబినెట్లోనే 5.1 మొత్తం సామాన్లన్నీ వేసి అయితే చేశాను. ఇది మీకు నేను ఎలా చేశానో మొత్తం అంతా కూడా చూపిస్తాను. యాంప్లిఫైయర్ అయితే ఫైబ్రో పైన అయితే నేను సెపరేట్గా మళ్ళీ చేయించాను. చిన్న క్యాబినెట్కి అయితే 2.1కి అవి సూట్ అవ్వదు దానికి ప్యానల్ అన్నది. దీనికైతే కొంచెం బాగుంటుందని యమహా అని చెప్పేసి లోగో అయితే వేయించాను, కంపెనీ టైప్ ఉంటుందని. జస్ట్ లుక్ కోసం. ఇదైతే ఆన్ ఆఫ్. ఇదైతే సబ్ ఫర్ వాల్యూమ్. ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా మీకు నేను చెప్తాను మళ్ళీ ఎంత పెట్టుకోవాలో ఇవన్నీ కూడా. ఇదైతే సెంటర్, ఇదైతే సరౌండ్. ఇదైతే మెయిన్ వాల్యూమ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి. ఇదైతే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం ఓన్లీ ట్రిబుల్. ఇదైతే మాస్టర్ వాల్యూమ్. ఇది జస్ట్ ఓన్లీ యూఎస్బి బోర్డు వర్క్ చేసినప్పుడు మాత్రమే అన్నిటికీ అయితే మాస్టర్ వాల్యూమ్ వర్క్ అవుతుంది. ఇదైతే యూఎస్బి చూడండి. ఇది ఈ బటన్ అయితే 5.1 బటన్. బ్యాక్ సైడ్ అయితే 5.1 కలెక్షన్ అయితే ఇన్పుట్ ఇచ్చాను, దానికైతే వర్క్ అవుతుంది. అది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఓన్లీ 5.1 ఇన్పుట్. అది 5.1 డికోడర్స్ ఏమైనా సరే దీనికి పెట్టుకోవచ్చు. FT003 బోర్డు కానీ ఆడియో రష్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు దీనికి. నేను అందుకనే బ్యాక్ సైడ్ 5.1 కలెక్షన్ అయితే ఇచ్చాను. మీకు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను దీన్ని, ఒకసారి చూడండి మొత్తం. ఇవైతే స్పీకర్ సాకెట్స్ ఇన్పుట్, 5.1 ఇన్పుట్. ఇవైతే మీకు నేను చెప్తాను చూడండి. ఇదైతే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్. ఇదైతే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. పైన చూడండి ఇదైతే సెంటర్ మధ్యలో ఉన్నది. కింద ఉన్నదైతే సబ్ ఊఫర్ వైట్ కలర్ది మధ్యలో ఉన్నది చూడండి. అది ఇవైతే 5.1 ఇన్పుట్. ఆక్స్ అయితే దీనికి నేను ఇవ్వలేదు. ఆక్స్ అయితే ఫ్రంట్ వాడుకోవాలి. ఇదైతే ఫ్యాను. ఇదైతే చూడండి ఇవి స్పీకర్ సాకెట్స్. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. ఇదైతే సబ్ ఊఫర్ మధ్యలోది పక్కన చూడండి. ఇదైతే సెంటర్. సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ కిందవి. ఇవైతే మొత్తం 6 స్పీకర్లకి ఇన్పుట్, సబ్తో పాటు ఫీజ్ క్యారియరు, ఏసీ గార్డు. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను వీడియోస్ పెడతాను. కొంచెం ఈ మధ్యన బిజీగా ఉండైతే కొంచెం కుదరట్లేదు. కంపల్సరీ నేను ఒక 1 వీక్ 2 వీక్స్ లేట్ అయినా సరే నేను కంపల్సరీ వీడియో అయితే పెడతాను. ఇదైతే లాన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి మొత్తం నేను 5.1 సామాన్లన్నీ కూడా నేను 2.1 క్యాబినెట్లో సరిపెట్టాను. మొత్తం వైరింగ్ అన్నది చూడండి కొంచెం నీట్గా ఉంటుంది ఎక్కడన్నా సరే. మీకు చిన్న క్యాబినెట్ కాబట్టి కొంచెం ఇరిగ్గిరిగ్గా అయితే ఉంటుంది వైరింగ్. యాంప్లిఫైయర్ పరంగా అయితే మీకు నాయిస్లు కానీ ఏమీ కూడా అస్సలు ఉండవు. చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది ఆడియో. ఈ బోర్డు అయితే చూడండి, ఇది 7265 ఐసీ బోర్డు. 6 ఛానల్ కోసం అయితే ఇది. నేనైతే 5 ఛానల్ దీన్ని యూజ్ చేసుకుంటాను, సింగిల్ ఛానల్ అయితే వదిలేస్తాను. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. ఇది ఫుల్ హెవీ ట్రాన్స్ఫార్మర్.
నేను యాంపియర్ కానీ వోల్టేజ్ కానీ ఇదైతే నేను చెప్పను. ఇదైతే చూడండి రవి ఫెట్ 2 ఫెట్ బోర్డు ఇది మోనో. ఇది 100 నుంచి 150 వాట్ వరకు అవుట్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా 7265 అని. 5 ఛానల్ యూస్ చేస్తాం. ఇది 5.1K 6 ఛానల్ బోర్డు ఇది. ఇదైతే మినీ ప్రోలాజిక్ బోర్డు ఇది యూడి. క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది ఇది ఆడియో. ఇవైతే ఫిల్టర్స్ అయితే చూడండి 10,000 UF 63 వాట్ అయితే నేను వోల్టేజ్ అయితే యూస్ చేశాను కెపాసిటర్స్. ఇదైతే నేను 5 వోల్టేజ్కి అయితే ఇక్కడ చూడండి పవర్ సెక్షన్ అయితే యూస్ చేసుకున్నాను. ఇక్కడ ఇదైతే 5.1 ఇన్పుట్ నుంచి అవుట్పుట్. ఇక్కడ ఇదే ఇన్పుట్ ఇది. ఇదైతే ఫ్యాను, కూలింగ్ కోసం అయితే ఫ్యాన్ ఇది. ఫ్రెండ్స్ యాంప్లిఫైర్ అయితే ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి పవర్ అయితే ఆన్ అయింది. 5.1 స్విచ్ నొక్కినప్పుడు మాత్రం యూఎస్బీ అయితే ఆఫ్ అయిపోతుంది. యూఎస్బీని నొక్కినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది బ్లూటూత్ ప్యానెల్. చూడండి నేనైతే ఒక స్పీకర్ని అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ మీకు టెస్టింగ్ కోసం ఓన్లీ. USB driver mode. FM mode. వాల్యూమ్ కంట్రోల్స్ ఎంతవరకు పెట్టుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇదైతే సబ్ వాల్యూమ్ 30 to 50 వరకు అయితే పెట్టుకోవాలి. ఇది సబ్ వూఫర్ వచ్చేసి. ఇంకా మనకి సెంటర్ వచ్చేసి అయితే మినిమం 30 మెయింటైన్ చేయాలి. అంటే సెంటర్ వాల్యూమ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. గెయిన్ అయితే కొంచెం మినిమం 30 to 40 మధ్యలో అయితే మెయింటెనెన్స్ చేయాలి. మనకిప్పుడు సరౌండ్ వాల్యూమ్ వచ్చేసి 50 to 70 వరకు కూడా వాడుకోవచ్చు. సరౌండ్స్ అన్నవి లాంగ్ వైర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం గెయిన్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మెయిన్ వాల్యూమ్. మనం ఇది కూడా సేమ్ 50 to 60 మధ్యలో పెట్టుకోవచ్చు. ఇదైతే ట్రిబుల్. మీకు మినిమం 50 to 70% కంపల్సరీ మెయింటైన్ చేయాలి. 70% అయితే ఫిక్స్ చేసేసి ఉంచేయండి. అలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ట్రిబుల్ అవన్నీ కూడా. మీకు ట్రిబుల్ తక్కువ కావాలంటే తగ్గించుకోండి. ఇదైతే మాస్టర్ వాల్యూమ్. మినిమం 50 to 70 వరకు ఇది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎటువంటి యాంప్లిఫైయర్స్ కావాలన్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను. నాకు డైరెక్టర్ అయితే కాల్ చేయండి.
మీకు లో బడ్జెట్లోనే మంచి క్వాలిటీ యాంప్లిఫైర్స్ అయితే నేను చేసిస్తాను. ఓకే ఫ్రెండ్స్.